బాహుబలి 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 ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతున్న పేరు. అయితే బాహుబలి ది బిగినింగ్ సాధించిన ప్రభంజనంతో బాహుబలి 2 పై ప్రేక్షకుడు కళ్లల్లో ఒత్తులేసుకుని మరీ ఎదురుచూస్తున్నాడు. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ విడుదల ముందే దిమ్మ తిరిగే షాక్ తగిలింది. వాస్తవానికి ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 28న విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాత శోభు యార్లగడ్డ అధికారికంగా ప్రకటించారు. అయితే ప్రీమియర్ షోల పేరుతో ఒకరోజు ముందుగానే అంటే ఈ రోజు రాత్రి నుండే బాహుబలి 2 బొమ్మ థియేటర్స్ లో పడిపోతుంది. ఇదిలా ఉంచితే ఈ ప్రీమియర్ షోలకు తెలుగు రాష్ట్రాల్లో పిచ్చ గిరాకీ ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే కదా. సుమారుగా 5,000 నుండి 10,000 వరకు టికెట్ ని అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు బాహుబలి 2 డిస్ట్రిబ్యూటర్స్. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న సినిమాను ఎంత డబ్బు పెట్టైనా చూడటానికి తెలుగు ప్రేక్షకులు వెనకడుగు వేయకపోవడంతో డిస్ట్రిబ్యూటర్స్ జేబులు బాగా బరువెక్కిపోతున్నాయి. అయితే ఓవర్సీస్ లో బాహుబలి 2 డిస్ట్రిబ్యూటర్స్ కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు అక్కడి తెలుగు ప్రేక్షకులు. బాహుబలి క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలనుకున్న డిస్ట్రిబ్యూటర్ అత్యాశకు గండి కొట్టి వారిని తమ దారిలోకి తెచ్చుకున్నారు. అసలు విషయానికి వస్తే బాహుబలి 2 ఓవర్సీస్ హక్కులను భారీ రేట్లకు కొన్నారు డిస్ట్రిబ్యూటర్స్. దీంతో ఎలాగైనా సొమ్ము చేసుకోవటానికి ఒక్కో టికెట్ రేట్ను $30కు తక్కువ కాకుండా అమ్మడానికి ప్లాన్ చేశారట. అయితే కెనడాలోని ఉన్న తెలుగు ప్రేక్షకులు మరీ ఇంత దారుణమైన రేట్లు ఏంటని మూకుమ్మడిగా బాహుబలి 2ను బాయ్కాట్ చేసేసరికి దిక్కుతోచని పరిస్థితిలో టికెట్ ను $12కే విక్రయించారు అక్కడి డిస్ట్రిబ్యూటర్స్. అయితే బాహుబలి 2 వసూళ్ల విషయానికి వస్తే ఈ సినిమా సేఫ్ జోన్ లో పడాలంటే దాదాపు 800 కోట్లను సాధించి పెట్టాలి. పెట్టిన పెట్టుబడి 600 కోట్లు కావడంతో ఇంత పెద్ద టార్గెట్ కింద లెక్కనమాట. అయితే బాహుబలి 2 యూనిట్ అంచనాలు మాత్రం వేరేలా ఉన్నాయి. ఈ సినిమా తొలి రోజే 100 కోట్లను క్రాస్ చేస్తుందని, టోటల్ గా 1000 కోట్లు ఈజీగా బాహుబలి 2 ఖాతాలో పడదాయనే పక్కా వ్యూహంతో ఉన్నారు చిత్ర బృందం. వీరు అనుకున్నట్లుగా 1000 కోట్లు రావాలంటే ఒక్క అమెరికాలోనే ఖచ్చితంగా 100 కోట్ల వసూళ్లను సాధించి పెట్టాలి. కానీ కెనడా వాసులిచ్చిన షాక్ తో దెబ్బకు టిక్కెట్లు రేట్లు సకానికి దిగొచ్చాయి. దీంతో టార్గెట్ 1 మిస్ఫైర్ అయిందన్న సందేహాలు రాకమానవు. అయితే సినిమా విడుదలయ్యాక టాక్ను బట్టి కలెక్షన్స్ పుంజుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.